ప్రియమైన సహోదరీ సహోదరులకు ప్రభువు పేరిట వందనాలు. మీకు మీ కుటుంబానికి యేసుక్రీస్తు యొద్ద నుండి దీవెనలు ఆశీర్వాదములు మెండుగా కలుగునుగాక. ఈరోజు యేసుక్రీస్తు యొద్ద నుండి మీకు బంగారు మాట, దేవుని వాగ్దానము. కీర్తనల గ్రంథము 26వ అధ్యాయము 11వ వచనము. నేను యథార్థవంతుడనై నడుచుకొనుచున్నాను, నన్ను విమోచింపుము, నన్ను కరుణింపుము. బట్ యాజ్ ఫర్ మీ, I will walk in many integrity. Redeem me and be merciful unto me. ఈ వాక్యం వింటున్న మీరు కూడా యథార్థవంతులై నడుచుకొందురుగాక. దేవుని కృప మీ మీద నిలిచి ఉండునుగాక. ఆమేన్. భక్తుడు ఇక్కడ దేవునికి ప్రార్థిస్తూ మొరపెడుతూ ఉన్నాడు. ఏమని అనగా, ఇదే అధ్యాయము 1వ వచనములో నుండి ఒక్కొక్క మాట ధ్యానం చేసుకుందాము. యెహోవా, నేను యథార్థవంతుడనై ప్రవర్తించుచున్నాను, నాకు తీర్పు తీర్చుము. ఏమీయూ సందేహపడకుండా యెహోవా యందు నేను నమ్మిక ఉంచియున్నాను. భక్తుడు ఎంత ఖచ్చితంగా చెప్తున్నాడో, ఏమీయూ సందేహం లేదు ప్రభువా, నేను నిన్ను నమ్ముతున్నాను, నేను యథార్థవంతుడనై ప్రవర్తించుచున్నాను. ఎంత బాగా సాక్ష్యం ఇస్తున్నాడో. తను ఇస్తున్న సాక్ష్యము యథార్థము అని అనుటకు అక్కడ పలుకుచున్న మాట, ఏమీయూ సందేహింపకుండా యెహోవా యందు నమ్మిక ఉంచియున్నాను. దేవుని యందు నమ్మిక ఉంచిన వాడు అబద్ధమేమీ మాట్లాడాడు కదా. దేవుని యందు నమ్మిక ఉంచిన వాడు యథార్థంగానే ప్రవర్తిస్తాడు కదా. తానదే అక్కడ చెప్పుకుంటున్నాడు. ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డ, ఈ 2 మాటలు నీవును చెప్పగలవా? నేను యథార్థంగా ప్రవర్తిస్తున్నాను అని నీవు చెప్పగలవా? ఏ సందేహము లేకుండా నేను యెహోవాను నమ్ముచున్నాను అని చెప్పగలవా? అట్టి విశ్వాసము నీకున్నదా? ఇట్టి సాక్ష్యము ప్రభువుని గూర్చి నీకు కలదా? దేవుని యందు నమ్మిక నీకున్నదా? స్వస్థపరుస్తాడని, విడిపిస్తాడని, బలపరుస్తాడని, పరిస్థితులను మారుస్తాడనే నమ్మకమున్నదా? యథార్థంగా నీవు ప్రవర్తిస్తున్నావా? ఈ భక్తుడు మొరపెట్టుకుంటున్నాడు, దేవుడికి ప్రార్థన చేయుచున్నాడు. తనకి కష్టము, నష్టము, భారము కలిగినప్పుడు ప్రభువా జ్ఞాపకము చేసుకో అని. 2వ వచనం చూస్తే, యెహోవా నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షించుము, నా అంతరంద్రియములను, నా హృదయములను పరిశోధించుము. దేవునికి స్తోత్రం. ఈ మాట నీవు చెప్పగలవా? నా హృదయాన్ని పరిశీలించు ప్రభువా, నా హృదయాన్ని, నా అంతరంధ్రాన్ని పరీక్షించు, పరిశోధించు. నేను నిన్నే ప్రేమిస్తున్నాను, నేను నీ చిత్తమునే నెరవేరుస్తున్నాను అని నీవు చెప్పగలవా? దేవుడైనటువంటి యెహోవా అబ్రహామును పరీక్షించాడు. అబ్రహాముకి 99వ ఏట కుమారుణ్ణిచ్చాడు. ఆ కుమారుడు 15 సంవత్సరాలు పెరిగి పెద్దవాడయ్యాడు. ఆ కుమారుడు లేక పుట్టాడు గనుక అబ్రహాము ఆ కుమారుణ్ణి అల్లారు ముద్దుగా పెంచుకున్నాడు, గారాభంగా పెంచుకున్నాడు, ప్రేమతో పెంచుకున్నాడు. తన తర్వాతనే ఏదైనా అన్నట్టుగా ఉన్నాడు. అప్పుడు దేవుడు, ఈ అబ్రహాము నన్ను ప్రేమిస్తున్నాడా, తన కుమారుని ప్రేమిస్తున్నాడా అని ప్రజలకు తెలియచేయాలి అనే విషయాన్ని ఆయన ఆలోచన చేసి ఒకరోజు అబ్రహాముతో అంటాడు, అబ్రహామా, అబ్రహామా, నీకొక్కగానొక్కడయ్యున్న నీ కుమారుణ్ణి నాకు దహన బలిగా అర్పించు అని. ఆ మాట ప్రభు అన్నాడు. మరుసటి వచనమే అనగా ఆ తర్వాత వచనములోనే అబ్రహాము లేచి
తన గాడిదకు గంత కట్టి తన కుమారుడైన ఇస్సాకును తీసుకొని మోరియా పర్వతమునకు వెళ్ళెను అని రాయబడి ఉంటుంది. కట్టెలను నిప్పును తీసుకొని అక్కడికి పోయినట్టుగా రాయబడి ఉంటుంది. దేవుడు మాట్లాడాడు, అబ్రహాము చేశాడు, అంతే. మధ్యలో ఏ వచనాలు కూడా లేవు. అబ్రహాము దేవుడికి ఎంత విలువిచ్చాడంటే తన కుమారుని తీసుకొని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోవడమే కాదు, అక్కడ కట్టెలు పేర్చి కట్టెల మీద దహన బలిగా ఇచ్చుటకు ఇస్సాకును కాళ్ళు చేతులు కట్టివేసి బలిపీఠం మీద పెట్టాడు. కత్తి పైకెత్తాడు. ఒక్క క్షణంలో ఇస్సాకు బలి కాబోతున్నాడు. అబ్రహాము తన కుమారుని బలి ఇవ్వబోతున్నాడు. చెయ్యి పైకెత్తి కత్తి పైకెత్తి పట్టుకున్నాడు. ఇప్పుడు ఆకాశం నుండి ఒక స్వరం వినపడింది. అబ్రహామా, అబ్రహామా, నీకొక్కగానొక్కడయ్యున్న నీ కుమారుణ్ణి, ఈ కుమారుణ్ణి ఏమీ చెయ్యకుము. నీవు నన్ను ప్రేమించుచున్నావో లేదో తెలుసుకొనుటకు నేను ఈ విధంగా నిన్ను శోధించాను. నీవు నన్ను ప్రేమించుచున్నావని ఈ కార్యము వలన నాకు తెలిసి ఉన్నదని చెప్పి అబ్రహాముతో దేవుడు అంటాడు. ఈ మాట నువ్వు చెప్పగలవా? యెహోవా, నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షించుము, నా అంతరంద్రియములను నా హృదయములను పరిశోధించుము అని నీవు చెప్పగలవా? దేవుని నీవు అంతలా ప్రేమిస్తున్నావా? దేవునికి స్తోత్రం. ఇంకా అంటున్నాడు, నీ కృప నా కన్నుల ఎదుట నుంచుకొని ఉన్నాను, నీ సత్యమును అనుసరించి నడుచుచున్నాను. యేసన్నాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. ఇక్కడ ఈ భక్తుడు ఏం చేస్తున్నాడట? సత్యాన్ని అనుసరిస్తున్నాడట. కృపను కన్నుల ఎదుట ఉంచుకున్నాడట. కృపను ఎప్పుడు కన్నుల ఎదుట ఉంచుకున్నాడు? కీర్తన గ్రంథంలోనే ఉంచుకున్నాడు. మత్తయి సువార్తలో వచ్చింది మనకి కృప. కానీ ఆనాడే దేవుని కృప పొందుకునేంత భక్తిపరుడుగా ఈ వ్యక్తి ఉన్నాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. పనికి మాలిన వారితో నేను సాంగత్యము చేయను, వేషధారులతో పొందు చేయను. దుష్టుల సంఘము నాకు అసహ్యము, భక్తిహీనులతో సాంగత్యము చేయను. నిర్దోషినని నా చేతులు కడుక్కుకొందును. యెహోవా, నీ బలిపీఠము చుట్టూ ప్రదక్షిణము చేయుదును, అచ్చట కృతజ్ఞతాస్తుతులు చెల్లింతును, నీ ఆశ్చర్య కార్యములను వివరింతును. సాక్ష్యం చెప్తానంటున్నాడు దేవుని కొరకు. ఇతను దేవుని కొరకు సాక్ష్యం చెప్తాను, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. నీ బలిపీఠము చుట్టూ, నీ స్థలము చుట్టూ, నీ నివాసము చుట్టూ, నీ తేజోమయమైన స్థలమును నేను ప్రేమించుచున్నాను. నీ స్థలము చుట్టూ నేను ప్రదక్షిణలు చేస్తాను అంటున్నాడు. పాపులతో నా ప్రాణము చేర్చకము, నరహంతకులతో నా జీవమును చేర్చకము. దేవా, 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 వారి చేతిలో దుష్కార్యములు కలవు, వారి కుడి చెయ్యి లంచముతో నిండి ఉన్నది. నేను యథార్థవంతుడనై నడుచుకొనుచున్నాను, నన్ను విమోచింపుము, నన్ను కరుణింపుము. సమభూమిలో నా పాదము నిలిపియున్నాను, సమాజములలో యెహోవాను స్తుతించెదను. ఎక్కడట? సమాజములలో, జనుల మధ్య, జనములలో యెహోవాను స్తుతిస్తాడట. ఈ ధైర్యము మనకున్నదా? క్రీస్తును గురించినటువంటి మాట చెప్పవలసి వస్తే చెప్పే ధైర్యం మనకున్నదా? దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రము, మహిమ కలుగునుగాక. ఇంతవరకు ఎప్పుడైనా ఎక్కడైనా దేవుని విషయము ఎత్తాల్సి వస్తే, మాట్లాడాల్సి వస్తే సిగ్గు లేకుండా, మొహమాటము లేకుండా, ఎవ్వరికీ భయపడకుండా క్రీస్తుని గురించి అనేక చోట్ల నేను మాట్లాడాను. ఇక అదే పనిగా పెట్టుకొని సమయము, సందర్భము, జ్ఞానము లేకుండా ఎక్కడ పడితే అక్కడ మాట్లాడడం కాదు. కానీ క్రీస్తు కొరకు మాట్లాడాల్సి వచ్చినప్పుడు అవతల ఉన్నది ఎవరైనా సరే వారికి తగినట్లుగా మాట్లాడి సమాధానం చెప్పడం అయితే జరిగింది.
ఇట్టి మనసు మనకుండాలి. ఇట్టి జ్ఞానము కూడా మనకుండాలి. దేవుడి గురించి మనం చెప్తున్నప్పుడు అవతలి వాళ్ళని కించపరుస్తూ గాని, అవమానిస్తూ గాని, వెక్కిరిస్తూ గాని మాట్లాడకూడదు. వాళ్లకు రెస్పెక్ట్ ఇస్తూ మన దేవుడి గొప్పతనాన్ని మనం చెప్పుకున్నప్పుడు వాళ్ళు వింటారు, విని అర్థం చేసుకుంటారు. దేవునికి స్తోత్రము. అంతగా వాళ్ళు మూర్ఖులై వాదిస్తూ ఉంటే ప్రభువేమన్నాడు? మీ పాదములు దులుపుకొని వచ్చేసేయండి అన్నాడు. అంతగా మూర్ఖులు ఎవరైనా ఉంటే మనం చెప్పేది చెప్తాం. అయినప్పటికీ వాళ్ళు మూర్ఖ వితండవాదం చేస్తుంటే మాత్రం చెప్పులు దులుపుకొని బయటికి వచ్చేసేయాలి. కానీ చెప్పాల్సింది మాత్రం చెప్పాలి. యేసు నామములో చెప్పుదుముగాక, రక్షించుదుముగాక. ప్రార్థన. ప్రభువా, నీకు వందనాలు. దేవా, యథార్థంగా నడుచుకోవడం అంటే నీకు ఇష్టం గనుక తండ్రి, మేమందరము ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డ యథార్థంగా నడుచుకున్నట్లుగా నడిపించండి. మమ్మును విమోచించి కరుణించండి ప్రభువా. అనారోగ్యాల నుండి, అప్పుల నుండి, ఆర్థిక పరిస్థితుల నుండి, బంధకాలలో నుండి, సైతాను శోధనలలో నుండి ఎవరైనా ఏ బిడ్డ అయినా చిక్కుకొని ఉంటే తప్పక విడిపించండి తండ్రి. నీ కృప కొరకు కనిపెట్టుచున్నాము. మాకు సహాయం చేసి ఎల్లప్పుడూ మీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని యేసు నామములో ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.